లాస్ట్ వీడియో అయితే మనం డాటాని ఫెచ్ యూజ్ చేసుకొని ఫెచ్ చేసాం. కానీ డాటాని ఇంకా సింపుల్ గా ఎలా ఫెచ్ చేయాలి? వెల్కమ్ టు డే 49 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. మనం డాటాని ఇంకా సింపుల్ గా ఫెచ్ చేయొచ్చు. ఎలా అంటే యాక్జిఎస్ యూజ్ చేసుకొని. యాక్జిఎస్ అనేది ప్రామిస్ బేస్డ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అదేం చేస్తుంటే ఏపీఐ కాల్స్ ని మేనేజ్ చేస్తుంది. యాక్జిఎస్ అనేది లైబ్రరీ, మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేసానో చూపిస్తాను చూడండి. జావా స్క్రిప్ట్ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుందాం. npm యాక్జిఎస్ మనకైతే సక్సెస్ఫుల్లీ యాక్జిఎస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో క్రియేట్ చేసుకున్న కాంపోనెంటే, నేను అందులోనే మళ్ళీ ఇంకో ఏపీఐ కాల్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం యాక్జిఎస్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ యాక్జిఎస్ ఫ్రమ్ యాక్జిఎస్. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్ తీసుకున్నాం. యూజ్ ఎఫెక్ట్ లోపల ఒక అసింక్ ఫంక్షన్ నేమ్ గెట్ డేటా. నెక్స్ట్ కాంట్ రెస్పాన్స్ ఈక్వల్ టు అవైట్ యాక్జిఎస్ డాట్ గెట్. అంటే మన ఏపీఐ నుంచి మనం డేటా గెట్ చేస్తున్నాం. అవైట్ అసింక్ అనేది కీవర్డ్స్ మనం సింక్రోనస్ ఆపరేషన్స్ మేనేజ్ చేయడానికి అసింక్ అండ్ అవైట్ యూజ్ చేస్తాం. అవైట్ ఏం చేస్తుంది అంటే మనకి ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి డేటా వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. వచ్చిన తర్వాత రెస్పాన్స్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. మనకు వచ్చే రెస్పాన్స్ మొత్తం ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. సో మన ఆబ్జెక్ట్ లోపల ఈ డేటా ఇట్లా ఉంటుంది. రెస్పాన్స్ లోపల డేటా లోపల మన మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ మన స్టేట్ కి సెట్ చేస్తాం. నెక్స్ట్ మన ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఇది డిపెండెన్సీ అరే అండ్ వచ్చిన డేటాని యూఐ మీద డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం సర్వర్ రన్ చేద్దాం. భీమ్ రన్ మనకి సర్వర్ ఏమో లోకల్ హోస్ట్ 300 రన్ అయింది అండ్ రియాక్ట్ ఏమో లోకల్ హోస్ట్ 5173 రన్ అయింది. ఇప్పుడు చూద్దాం. లోకల్ హోస్ట్ 5173. మన లోకల్ హోస్ట్ 5173 ఓపెన్ చేయగానే మనకైతే వచ్చేసింది. హలో, ఐఎమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఏపీఐ, ఐఎమ్ రెడీ టు యూజ్ అని ఉంది. మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన సర్వర్ నుంచి వస్తుంది. ఇక్కడ ఇది మన ఎండ్ పాయింట్ ఎక్స్టర్నల్ ఏపీఐ అనేది. మనం ఏం రిటర్న్ చేస్తున్నాం? హలో, ఐఎమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఏపీఐ, ఐఎమ్ రెడీ టు యూజ్ అనే ఈ మెసేజ్ మనం ఫ్రంట్ ఎండ్ పంపిస్తున్నాం. ఇక్కడికి పంపిస్తున్నాం. తర్వాత రెస్పాన్స్ సెట్ చేస్తున్నాం. ఆ రెస్పాన్స్ కి వస్తుంది. తర్వాత ఆ రెస్పాన్స్ ని మనం మన షేడ్ కి సెట్ చేస్తున్నాం అండ్ ఇవే మీద డిస్ప్లే చేస్తాం. ఇలా మనం యాక్సెస్ యూజ్ చేసుకొని డేటా ఫెచ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ కి డేటా ఎలా పంపించానో చూపిస్తాను. This is day 49 of my journey. Follow and subscribe for the next part. Bye.